ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ అధికారం 8వ వచనం నుండి 8వ వచనం మొదలు 11వ వచనం వరకు 11వ వచనం వரை నేను చదువుతాను. మీరందరూ కూడా గట్టిగా పలకండి. நான் படிக்கிறேன், நீங்கள் எல்லாரும் கூட சேர்ந்து நன்றாக படியுங்கள். స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా నీ శ్రమలు దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట వాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. ప్రియమైన దేవుని బిడ్డలే, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో இந்த வெளிப்படுத்தின விசேஷத்திலே దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి தேவன் நம்மோடு பேசுகிற ఈ మాటలను జాగ్రత్తగా మనం గమనిస్తున్నాం. இந்த வார்த்தைகளை ஜாக்கிரதையாய் நாம் கவனிக்கிறோம். మనం జాగ్రత్తగా ఆలకిస్తున్నప్పుడు, நாம் ஜாக்கிரதையாய் கேட்கும் போது మనం మర్చిపోకుండా, நாம் மறந்து போகாமல், శోధనలు చిక్కుపడకుండా, சோதனைக்குள்ளாகாமல், శోధనలు చిక్కుపడే సమయంలో కూడా, சோதனைக்குள் உள்ளாகும் சமயத்தில் கூட మనం ఏం చేయాలో, நாம் என்ன செய்ய வேண்டுமோ మనకు దేవుడు నేర్పించిన మాటలు గుర్తుకొస్తాయి. நமக்கு தேவன் கற்றுத் தந்த வார்த்தைகள் நமக்கு நினைவுக்கு வரும். ఈ ప్రకటన గ్రంథంలో இந்த வெளிப்படுத்தின விசேஷத்தில் ஆசியாவில் இருக்கிற 7 సంఘములకు 7 సభైகளுக்கு దేవుడు రాస్తున్నటువంటి தேவன் எழுதுகிற ప్రవచనములు, தீர்க்கதரிசனங்கள், జరగబోయేటువంటి ప్రవచనములు, நடக்க போகிற தீர்க்கதரிசனங்கள், ఆసియా ఖండములో ఉన్నటువంటి సంఘాలను గురించి దేవుడు రాస్తున్నాడు. ஆசிய கண்டத்தில் இருக்கிற சபைகளை குறித்து தேவன் எழுதுகிறார். సంఘము అనేది சபை என்பது నిష్కలంకముగా ఉండాలి, எந்த ஒரு கலங்கமும் இல்லாமல் இருக்க வேண்டும், పరిశుద్ధముగా ఉండాలి, పరిశుద్ధமாய் இருக்க வேண்டும். దేవుని ముందు నిలబెట్టడానికి, தேவன் முன்பாக நிற்பதற்கு దేవుడు లోతైన దర్శనము, ஆழமான தரிசனம், లోతైన బాధ్యతలు కలిగి ஆழமான ஒரு ఆయన ఉంటున్నాడు இருக்கிறார். కాబట్టి ஆகையால் ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియமான దేవుని పిల్లలే, ఈ ప్రకటన గ్రంథము మీద இந்த வெளிப்படுத்தின விசேஷத்தின் మన చేతిని ఉంచి நம் கைகளை வைத்து ఒక చిన్న ప్రార్థన చేద్దాము. ஒரு சிறு ஜெபம் செய்யலாம். దేవా, నీవు నాతో మాట్లాడు தேவனே, நீர் என்னோடு பேசும் అని ప్రభుతో మనం మాట్లాడదాం. என்று கர்த்தரோடு நாம் பேசலாம். ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. கர்த்தாவே, உமக்கு ஸ்தோத்திரம் செலுத்துகிற தகப்பனே, స్మరణ సంఘముల గురించి சிமர்னா சபையை குறித்து మేము నేర్చుకోబోచుండగా நாங்கள் கற்றுக்கொள்ள போகையில் దయ ఉంచి தயவு செய்து మీరే మాట్లాడమని, நீரே பேசும்படி, మీ యొక్క మాటలను తెలియచేయమని, உம்முடைய வார்த்தைகளை మీ தெரியப்படுத்தும்படி, మర్మములు బయలుపరచమని, உம்முடைய மர்மங்களை வெளிப்படுத்தும்படி, నీ నోటిగా మారినట్లు
ఉండునట్లుగా முடிவானாய் மாறும்படியாய் మా మధ్యలో என் மத்தியிலே నీ స్వరము వినిపింపచేయమని உம்முடைய சத்தத்தை கேட்க பண்ணும்படி యేసు నామములో இயேசுவின் நாமத்தில் వింటున్న ప్రతి ఒక్కరికి கேட்கின்ற ஒவ்வொருவருக்கும் వారి ఆత్మీయ చెవులు తెరవబడును గాక. அவருடைய ஆவிக்குரிய காதுகள் திறக்கப்படுவதாக. మీరు ఇచ్చే వాగ్దానం స్వాతంత్రించుకొనును గాక. நீங்கள் கொடுக்கிற வாக்குத்தத்தத்தை சுதந்திரித்துக் கொள்வார்களாக. యేసు ఘననామములో இயேசுவின் கனநாமத்தில் ప్రార్థిస్తున్నాము తండ్రి. ஜெபிக்கிறோம் தகப்பனே. ఆమేన్. ஆமென். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, దేవుని యొక్క నామములో தேவனுடைய நாமத்தில் ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగంలో இங்கே நாம் படித்த இந்த ஒரு பகுதியிலே స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. சிமர்னா சபையின் தூதனுக்கு நீ எழுத வேண்டியது మొదటి వాడును முந்தினவரும் కడపటి వాడునై பிந்தினவரும் యుండి இருந்து మృతుడై மரித்திருந்து మరలా బ్రతికిన వాడు பிழைத்தவருமானவர் చెప్పు సంగతులేవనగా சொல்லுகிறது என்னவெனில், స్మరణ సంఘమును చూసి சிமர்னா சபையை பார்த்து ఆయన ఏం చెప్తున్నాడంటే, அவர் என்ன சொல்லுகிறார் என்றால், మొదటి వాడును కడపటి వాడునై ఉన్నాను, முந்தினவரும் பிந்தினவருமாய் இருக்கிறேன், మృతుడై மரித்திருந்து మరలా బ్రతికిన వాని చెప్పు సంగతులేవనగా, பிழைத்தவருமானவர் சொல்லுகிறதாவது, నీ శ్రమను உன் உபத்திரவத்தை దరిద్రతను உன்னுடைய தரித்திரத்தை నేను ఎరుగుదును. நான் அறிந்திருக்கிறேன். అయినను ஆனாலும் నీవు ధనవంతుడవే, நீ ஐஸ்வர்யம் உள்ளவன் தான். తాము యూదులమని చెప్పుకొనుచు தாங்களை யூதர் என்று சொல்லியும் యూదులు కాక யூதராய் இராமல் సాతాను సమాజపు వారి వలన சாத்தானுடைய கூட்டமாய் இருக்கிறவர்கள் నీకు కలుగు దూషణని నెరుగుదును. செய்யும் தூஷணத்தை அறிந்திருக்கிறேன். ప్రియమైన దేవులారా, பிரியமான தேவனுடைய ఈ பிள்ளைகளே, స్మరణ సంఘములో இந்த சிமர்னா சபையிலே యూదులు కాకుండానే யூதராய் இராமலே యూదులు అని చెప్పుకునే వారు ఉన్నారట. யூதர்கள் என்று சொல்லுகிறவர்கள் இருக்கிறார்கள். సాతాను సమాజపు వారట. சாத்தானுடைய கூட்டமாய் இருக்கிறார்கள். వారు సంఘములలో ఉన్నారు. அவர்கள் சபையிலேயே இருக்கிறார்கள். కాబట్టి ஆகையால் నిన్న దినాన్ని ఎఫెసీ సంఘ విషయంలో நேற்றைய தினத்தில் எபேசு சபை விஷயத்திலே మనం ఏం నేర్చుకున్నామంటే, நாம் என்ன கற்றுக்கொண்டோம் என்றால், ఆ సంఘములో அந்த సభையிலே ఏమని రాయబడింది? என்னவென்று எழுதப்பட்டிருக்கிறது? 2వ వచనములో, 2வது வசனத்தில், నీ క్రియలను, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికుల నీవు కనుగొంటువనియు. ఈ ఎఫెసు సంఘములో ఎవరున్నారు? இந்த எபேசு சபையில் யார் இருக்கிறார்கள்? అపోస్తులు కాకుండానే அப்போஸ்தலர்கள் அல்லாமலே అపోస్తులు అని చెప్పుకుంటూ தங்களை அப்போஸ்தலர் என்று சொல்லுகிற అబద్ధ ప్రవక్తలు ఉన్నారట. பொய்யான தீர்க்கதரிசிகள் వారిని ఎఫెసు సంఘము గుర్తించింది. அவர்களை எபேசு சபை கண்டு கொண்டது. ప్రియమైన దేవులారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, ఆ సంఘము ఎఫెసు సంఘము அந்த எபேசு சபை గుర్తించడానికి தெரிந்து கொள்வதற்கு ఒక వరము కలిగి ఉన్నది. ஒரு வரத்தை அடைந்திருந்தது. ఈ దినాల్లో இந்த నాட்களில் ఎక్కడ చూసినా కూడా எங்கே பார்த்தாலும் கூட అనేక స్థలాల్లో அநேக இடங்களில் అబద్ధ బోధకులు ఉన్నారు, பொய்யான தீர்க்கதரிசி இருக்கிறார்கள். అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. பொய்யான தீர்க்கதரிசிகள் ఈ అబద్ధ ప్రవక్తల గురించి இந்த பொய்யான தீர்க்கதரிசிகளை ఎలా తెలుసుకోవాలో எப்படி தெரிந்து கொள்ள வேண்டும்? యేసు ప్రభువు వారు మనకు తెలియజేశారు. கர்த்தரான இயேசுவானவர் நமக்கு தெரியப்படுத்தினார். మత్తయి సువార్త 7వ అధ్యాయము. மத்தேயு எழுதின விசேஷம் 7வது அதிகாரம். అబద్ధ బోధకుల గురించి మనం తెలుసుకోగలము. அந்த பொய்யான தீர்க்கதரிசிகளை குறித்து நாம் கற்றுக்கொள்ளலாம். మత్తయి సువార్త மத்தேயு எழுதின 7వ అధ్యాయము 7வது அதிகாரம் 15వ వచనం. 15வது வசனம். మత్తయి సువార్త 7:15. மத்தேயு 7:15. எச்சரிக்கையாயிருங்கள். அவர்கள் ஆட்டுத்தோலை போர்த்துக் கொண்டு உங்களிடத்தில் வருவார்கள். உள்ளத்திலோ அவர்கள் பட்சிக்கிற ஓநாய்கள். ఇంకా చదువమ్మా. அவர்களுடைய கனிகளினாலே அவர்களை அறிவீர்கள். செடிகளின் திராட்சை பழங்களையும் முட்பூண்டுகளின் அத்தி பழங்களையும் பறிக்கிறீர்களா? அப்படியே நல்ல மரமெல்லாம் நல்ல கனிகளை கொடுக்கும், கெட்ட மரமோ கெட்ட கனிகளை கொடுக்கும். అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు.
లోపల వాళ్ళు ఎలా ఉంటారు? உள்ளத்திலே எப்படி క్రూరమైన తోడేలు. మనము గమనించమని యేసు చెప్తున్నారు. நம்மை கவனிக்க சொல்லி கர்த்தரான இயேசுவானவர் சொல்கிறார். వారి ఫలము వలన அவர்களுடைய கனிகளினாலே మీరు వారిని తెలుసుకుందరు. நீங்கள் அவர்களை அறிவீர்கள். ముండ్ల పొదలలో முட்செடிகளில் ద్రాక్ష పండ్లైనను திராட்சை பழங்களையும் పల్లేరు చెట్లను அத்தி பழங்களையும் అంజురపు పండ్లైనను அத்தி பழங்களையும் కోయుదురా. பறிக்கிறீர்களா? ప్రియమైన దేవులారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, వారు సాక్ష్య జీవితాన్ని బట్టి அவருடைய சாட்சி வாழ்க்கையை குறித்து వారి యొక్క క్రియలను బట్టి அவர்களுடைய கிரியைகளை கொண்டு నీవు நீ నిజమైన సేవకులా కాదని నువ్వు గుర్తించగలగాలి. உண்மையான ஊழியர்களா அல்லவா என்று நீ தெரிந்து கொள்ள வேண்டும். ఎవరినంటే వారిని మనం నమ్మకూడదని చెప్పి யாரையாவது கூட நீ நம்ப கூடாது என்று దేవుని వాక్యం సెలవిస్తుంది. தேவனுடைய வசனம் ఒక தெரியப்பட்டது. ముళ్ళ చెట్టు ஒரு முட்செடி నేను అంజురపు చెట్టుని అని మన దగ్గరకు వచ్చినప్పుడు நான் அத்தி மரம் என்று சொல்லி வந்தபோது ఇది అందరూ అంజురపు చెట్టే కదా మనం పట్టుకుంటే இது அத்தி மரம் தான் என்று நாம் பற்றி கொள்ளும் అది போது గుచ్చుకుంటుంది. அது குத்திக் கொள்ளும். కాబట్టి ஆகையால் మొదటి యోహాను రాసిన పత్రిక 4:1 ஒன்று யோவானுக்கு எழுதின விசேஷம் 4:1 యోహాను భక్తుడు ఆ మాట చెప్తున్నాడు. யோவான் பக்தன் அந்த வார்த்தை சொல்கிறார். మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 யோவான் 4வது அதிகாரம். பிரியமானவர்களே, உலகத்தில் அநேக கள்ளத்தீர்க்கதரிசிகள் தோன்றியிருப்பதினால் நீங்கள் எல்லா ஆவிகளையும் நம்பாமல் அந்த ஆவிகள் தேவனால் உண்டானவைகளோ என்று சோதித்தறியுங்கள். ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఏం చేయాలంట? என்ன செய்ய வேண்டும்? ఇలా చేయగలమా? இவ்வாறு செய்ய முடியும். ఎవరైనా ఇంటికి ప్రైజ్ అని వస్తే ఏం చేస్తాం మనం? யாராவது வீட்டுக்கு பிரைஸ் லார்ட் என்று சொல்லி வந்தால் ఇంట్లో చేర్చుకుంటాం కదా. வீட்டுக்குள்ளாக சேர்த்துக் கொள்வோம் அல்லவா? అయితే ஆனால் ఈ ఎఫెసు సంఘములో இந்த எபேசு சபையிலே అపోస్తులు కాకుండానే అపోస్తులు అని చెప్పుకునే వారు ఉన్నారు. அப்போஸ்தலர்கள் அல்லாமலே அப்போஸ்தலர் என்று சொல்லிக் ఈ கொள்கிறவர்கள் స్వర్ణ సంఘములో இந்த சிமர்னா சபையிலே యూదులు కాకుండానే యూదులు అని చెప్పుకుంటున్నారు. யூதரா இல்லாமல் யூதர் என்று சொல்லிக் கொள்கிறவர்கள் இருக்கிறார்கள். యూద అనగా దేవుని స్తుతించేవారని అర్థం. யூதா என்றால் தேவனை துதிப்பவர்களின் அர்த்தம். అంటే దేవుని మందిరానికి వచ్చిన వారు దేవుని స్తుతించాలి. அப்படி என்றால் தேவனுடைய ஆலயத்துக்கு வருகிறவர்கள் தேவனை துதிக்க வேண்டும். దేవుని గణపరచాలి. தேவனை கனப்படுத்த வேண்டும். దేవుని గణపరచకుండా தேவனை கனப்படுத்தாமல் దేవుని మందిరావరణలోకి వచ్చి தேவனுடைய ஆலய பிரகாரங்களுக்குள் ఒకరి வந்து మీద ఒకరికి చెప్పుకునే అలవాటు స్వర్ణ సంఘానికి ఉన్నదట. ஒருவர் மேல் ஒருவர் சொல்லிக் கொள்கிற அந்த ஒரு வாடிக்கை அந்த சிமர்னா ఒకరి మీద ఒకరికి చెప్పుకునే ఆ అలవాటు స్వర్ణ సంఘానికి ఉన్నట్లుగా ஒருவர் மேல் ஒருவர் சொல்லிக் கொள்கிற அந்த வாடிக்கை அந்த சிமர்னா சபைக்கு இருக்கிற விதமாய் ఆ సంఘముతో మన సంఘాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి. அந்த సభையோடு ஒப்பிட்டு நம்முடைய சபையை கூட நாம் பரீட்சிக்க வேண்டும். ప్రియమైన దేవులారా, பிரியமான தேவனுடைய ఇది பிள்ளைகளே, మంచి ఫలమో కాదో అని చెప్పి ఆ పండ్లను బట్టి మనం తెలుసుకోవచ్చని, இது நல்ல கனியா அல்லவா என்று அந்த கனியை கொண்டு நாம் தெரிந்து கொள்ளலாம். మంచి సేవకుడో కాదో అని తెలుసుకోవడానికి, நல்ல ஊழியரா அல்லவா என்று தெரிந்து கொள்வதற்கு, వారి నడవడికను బట్టి మనం తెలుసుకోవచ్చని அவர்களுடைய நடவடிக்கை கொண்டு நாம் தெரிந்து கொள்ளலாம் என்று యేసు ప్రభువారే తెలియజేశారు. கர்த்தரான இயேசுவானவரை தெரியப்பட்டிருக்கிறார். రెండో పాయింట్, இரண்டாவது பாயிண்ட், ఆ వ్యక్తి దేవుని మహిమపరుస్తున్నాడా, తను తాను మహిమపరచుకుంటున్నాడా? அந்த நபர் தேவனை மகிமைப்படுத்துறாரா இல்லை தன்னை தான் மகிமைப்படுத்துகிறாரா? చాలా మంది ఏం చేస్తారు? நிறைய பேர் என்ன దేవుని செய்வாங்க? మహిమపరచడం ప్రక్కన పెట్టేసి தேவனை மகிமைப்படுத்துவது பக்கத்தில் வைத்துவிட்டு మేము అలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్పుకుంటూ ఉంటారు. நாங்கள் அப்படி செய்தோம் இப்படி செய்தோம் என்று சொல்லிக் கொண்டே இருப்பார்கள். ఒక దెయ్యాన్ని వెళ్ళగొడతారు, ஒரு பேயை துரத்துவார்கள், అది వీడియో తీస్తారు, அதை வீடியோ எடுப்பார்கள், అన్ని స్థలాల్లో చూపిస్తుంటారు. எல்லா இடங்களும் காட்டிக் கொண்டிருப்பார்கள். కాబట్టి ஆகையால் దేవునికి మహిమ వచ్చినట్లుగా మనము தேவனுக்கு மகிமை வரும் விதமாக జీవించాలి. வாழ வேண்டும். దేవునికి మహిమ దాకా రాని జీవితము தேவனுக்கு மகிமை வராத ஒரு வாழ்க்கை, అది అబద్ధ బోధ అని గుర్తించాలి. அது கள்ள தீர்க்கதரிசனம் என்று தெரிந்து கொள்ள வேண்டும். కాబట్టి ஆகையால் దేవుని మహిమపరుస్తున్నారా లేకపోతే తాము మహిమపరచుకుంటున్నారా தேவனை மகிமைப்படுத்துகிறாரா அல்ல தன்னைத்தான் மகிமைப்படுத்துகிறார்கள் అనేది మనం గమనించాలి. என்பதை நாம் கவனிக்க வேண்டும். అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 21వ వచనములో, அப்போஸ்தலர்கள் நடவடிக்கைகள் 12வது அதிகாரம் 20வது வசனம். అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము
అపోస్తలుల నడవడికలు 12 21వ వచనములో 21వ వచనத்தில் నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రము ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసేది. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువుతో అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. వింటున్నారా? కేకిరీలా దేవుని వాక్యం వింటున్నారా? దేవుడి వస్తుంది కేకిరీలా. ఎక్కడో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకే నాకు వాక్యం రావట్లేదు. ఎన్నో కొంచెం కన్ఫ్యూషన్. దయచేసి సమయం కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోవాలి. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చో. ఉపన్యాసము చేసినటువంటి హేరోదు, ప్రసంగం செய்த ஏரோது, ఆయన ఉపన్యాసం చేయగా அவர் பிரசங்கம் செய்யவே అక్కడున్న ప్రజలందరూ ఏమన్నారట? அந்த ஜனங்கள் எல்லாம் என்ன சொன்னாங்களா? ఇది దేవుని స్వరమే, இது தேவனுடைய சத்தமே, వేరొకటి కాదు, வேறல்ல అని కేకలు వేశాడు என்று ஆர்ப்பரித்தார்கள். అప్పుడు హేరోదు அப்போது ஏரோது దేవుని మహిమ పరచనందున தேவனை மகிமைப்படுத்தாத ప్రభు దూత అతన్ని మొత్తేసిందట. கர்த்தருடைய தூதன் அவனை அடித்தாராம். నిన్ను ఎవరైనా పొగిడినప్పుడు நீ யாராவது மகிமை దేవునికే మహిమని చెప్పాలి, தேவனுக்கே மகிமை என்று சொல்ல வேண்டும். అలా కాకుండా அப்படி எல்லாமே ఇదే కాదు, ఇంకా బాగా పాడగలను, இது மட்டுமல்ல, இன்னும் நல்லா ఇంకా బాగా చేయగలను, இன்னும் நல்லா செய்ய முடியும், నేను చేసేది ఏదైనా సూపర్ ఉంటుంది நான் என்ன செய்தாலும் சூப்பரா இருக்கும் అని అనుకుంటే என்று నిனைத்தால் క్రొత్త నిబంధనలోనే ఏదో చచ్చిపోయాడు. புதிய ஏற்பாட்டில் தான் ஏரோது இறந்து போனான். పాత నిబంధన గ్రంథం కాదు. பழைய ஏற்பாட்டின் புத்தகம் அல்ல. కాబట్టి ஆகையால் దైవ జనుడైనటువంటి వ్యక్తి దేవుని మహిమ పరుస్తున్నాడా లేదా చూడాలి. தேவ ஜனமான ஒரு நபர் தேவனை மகிமைப்படுத்துகிறாரா అది పరీక్షించుకుంటూ அதை பரீட்சை செய்து கொண்டு ఉండాలని இருக்க வேண்டும் దేవుని என்று వాక్యం తెలియజేస్తుంది. தேவனுடைய வசனம் தெரியப்படுகிறது. మూడవ పాయింట్, மூன்றாவது பாயிண்ட், వాక్యం ప్రకారమే చెప్తున్నారా? வசனத்தின்படி சொல்கிறாரா? కొంతమంది బోధ చేస్తే சில பேர் போதை அந்த ఆ உபதேசம் కథ ఈ కథ ఊరు కథ అన్ని కథలు చెప్తారు, వాక్యం తక్కువగా చెప్తారు. அந்த கதை இந்த கதை எல்லா கதை சொல்வார்கள், ஆனால் வசனம் குறைவாக சொல்வார்கள். వాక్యము తక్కువగా చెప్తారు, வசனத்தை குறைவாக சொல்வார்கள். అన్ని కథలు ఎక్కువగా చెప్తారు. எல்லா கதையும் அதிகம் சொல்வார்கள். అది మనం గమనించాలి. அதையும் நாம் கவனிக்க வேண்டும். దేవుని వాక్యం సెలవిస్తుంది. தேவனுடைய வசனம் சொல்லுகிறது. యోహాను సువార్త 6:63లో யோவான் சுவிசேஷம் 6:63, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమైనవి, కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పారు. దేవుని వాక్యము జీవింపజేస్తుంది. தேவனுடைய வசனம் உயிர்ப்பிக்க செய்யும். దేవుని వాక్యము మనల్ని జీవింపచేస్తుంది. தேவனுடைய வசனம் நம்மை உயிர்ப்பிக்கிறது. కనుక వాక్యం చెప్తున్నారా కథలు చెప్తున్నారని మన పాయింట్ గుర్తు చేసుకోవాలి. ஆகையால் வசனத்தை சொல்கிறாரா அல்லது கதை சொல்கிறாரா என்று நாம் நினைவு கூற வேண்டும். కాబట్టి ஆகையால் మూడో పాయింట్ ఏంటి? மூன்றாவது பாயிண்ட், వాక్య ప్రకారంగా చెప్తున్నారా లేదా? வசனத்தின்படி சொல்கிறார்களா அல்லவா? ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, నాలుగో పాయింట్, நான்காவது பாயிண்ட், చెప్పిన మాట జరిగిందా లేదా? சொன்ன வார்த்தை நடந்ததா? ప్రవచనం చెప్తారు కదా, தீர்க்கதரிசனம் అది சொல்றாங்க, జరిగిందా లేదా? அது நடந்ததா இல்லையா? దాన్ని బట్టి మనం அதை கொண்டு நாம் నిజమైన ప్రవక్తన అబద్ధ ప్రవక్త తెలుసుకోవచ్చు. அது அவர் உண்மையான தீர்க்கதரிசியா அல்ல கள்ள தீர்க்கதரிசியா தெரிந்து ద్వితీయోపదేశ కాండము உபாகமம் 18వ అధ్యాయము 18வது அதிகாரம் 20-21 వచ్చిన 20-21, ద్వితీయోపదేశ కాండము உபாகமம் 18వ అధ్యాయము 18வது அதிகாரம் 20-21. 20-21. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పోని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పును, ఇతర దేవతల నామమున చెప్పును, ఆ ప్రవక్తయు చావలెను. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకోగలమని మీరు అనుకుని ఎడల ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు,
ఆ ప్రవక్త అహంకారము చేతనే దాని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. అర్థమైందా? புரியுதுனா? చెప్పిన మాట, చెప్పిన ప్రవచనము, சொன்ன வார்த்தை, சொன்ன தீர்க்கதரிசனம் నెరవేరిందా లేదా நிறைவேறினதா இல்லையா అని మనం పరీక్షించాలి. இது நாம் பரீட்சிக்க வேண்டும். అట్లా ఆ విధంగా మనం చూస్తేనే మనము తప్పుడు బోధలోనికి వెళ్ళాం. அவ்வாறு நாம் பார்த்தால் தான் நாம் கள்ள தீர்க்கதரிசனத்துக்குள் செல்ல மாட்டோம். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, 5వ పాయింట్, 5வது பாயிண்ட், ప్రసంగించిన వార్త నీలో విడుదల కలుగుతుందా, భయపడుతున్నారా? உபதேசம் பண்ணப்பட்ட அந்த வார்த்தை உனக்குள்ள விடுதலை கொண்டு வந்ததா அல்ல பயப்படுகிறீர்களா అనేది పరీక్షించాలి. என்பதை దేవుని వాక్యం విన్నప్పుడు భయంగా ఉంటే, దేవుని వసంతే కేட்கும் போது భయం అది దేవుని వాక్యము కాదు, அது దేవుని వసనం அல்ல. కాబట్టి ஆவியால் మన దేవుని యొక్క ఉన్నతమైన నామములో విడుదల చేస్తాడు దేవుడు. தேவனுடைய உன்னதமான நாமத்தில் தேவன் விடுதலை செய்வார். 6வது పాయింట్, క్రీస్తును ఒప్పుకున్నాడా లేదా? క్రీస్తు என்று ஒத்துக்கொண்டாரா இல்லையா? అనేక మంది యెహోవా సాక్షులు క్రీస్తును ఒప్పుకోవట్లేదు. అనేక பேர் యెహోవా సాక్షిகள் என்பது, అనేక మంది దేవుని యెహోవా సాక్షులు ఉన్నారు, అనేక பேர் தேவனை கர்த்தருடைய சாட்சிகள் என்று சொல்கிறார்கள். వారు ఒప్పుకోవట్లేదు. அவர்கள் ஒத்துக்கொள்கிறதில்லை. క్రీస్తు దేవుడిని ఒప్పుకోకుండా ఉన్న వారిని మనం నమ్మవలసిన పని లేదు. క్రీస్తు దేవుని என்று சொல்லாதவர்களை நாம் நம்ப தேவையில்லை. కనుక ప్రియమైన దేవుడారా, ప్రియமான దేవుని ఎఫెసు సంఘము இந்த ఎఫెసు ఆ విషయాన్ని గుర్తించింది. அந்த விஷயத்தை நினைவு கூர்ந்தது. అలాగే మన సంఘములో కూడా அவ்வாறு நம் சபையிலும் கூட అటువంటి వారు அப்படிப்பட்டவர்கள் ఉన్నారని మనం పరీక్షించాలి, இருக்கிறார்கள் என்று பரிశீலிக்க வேண்டும். అదే విధంగా స్మరణ సంఘం విషయంలో அவ்விதமாக சிமர்னா சபையின் விஷயத்தில் దేవుడు తెలియజేస్తున్నాడు. தேவன் தெரியப்படுத்துகிறார். స్మరణ సంఘములో యూదులు కాకుండానే ఉన్నారు. சிமர்னா சபை யூதரா இல்லாமல் யூதர் என்று சொல்கிறவர்கள் இருக்கிறார்கள். కాబట్టి ప్రియమైన దేవుడారా, ஆகியால் பிரியமான தேவனுடைய பிள்ளைகளே, దేవుడు సంఘాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. தேவன் சபையை எவ்வளவோ அன்பு செய்கிறார். ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు. இருக்கிற ஒவ்வொருவரையும் அவர் அன்பு செய்கிறார். ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఉద్దేశమును కలిగి ఉన్నాడు. ஒவ்வொருவர் மேலும் ஒவ்வொரு நோக்கத்தை வைத்திருக்கிறார். ప్రియమైన దేవుడారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, దేవుడు తన ఉన్నతమైన కృప చేత, நம்முடைய உன்னதமான கிருபையினாலே, తన పరిశుద్ధ రక్తము చేత நம்முடைய பரிசுத்த ரத்தத்தினாலே సంఘమును సంపాదించుకున్నాడు. சபையை சம்பாதித்துக் கொண்டார். ఆ సంఘమునకు அந்த சபைக்கு కొనబడినటువంటిది అమూల్యమైన రక్తం, வாங்கி கொண்டது வெளியேறப்பட்ட ரத்தம். కాబట్టి ஆவியால் మనము நாம் యేసు ప్రభువారికి శరీరము. கர்த்தராகிய இயேசு ஆனவருக்கு சரீரம். మన సంఘం అనేది நம் சபை என்பது యేసు ప్రభువారికి கர்த்தராகிய இயேசு ஆனவருக்கு శరీరము. சரீரம். మనకు நமக்கு యేసు శిరస్సు. இயேசு தலை. అట్లయినా புரிந்ததா? మనమేమో நாம் என்னவோ యేసుకి శరీరము. இயேசுவின் சரீரம். మనకు நமக்கு క్రీస్తు శిరస్సు ఉన్నాడు. கிறிஸ்து தலையா இருக்கிறார். కాబట్టి ஆவியால் మన అవయవములు వేరు ఉన్నప్పటికీ நம்முடைய அவயவங்கள் வேறு வேறாக మనం ఒకటే. நாம் ஒன்றுதான். ప్రియమైన దేవుడారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, సంఘము అనేది சபை என்பது పరలోక కుటుంబములో பரலோக குடும்பத்தில் చేరవలసిందై ఉన్నదని சேர வேண்டும் என்று ఎఫెసీ 3:15 రాయబడి ఉంది. எபேசி 3:15 సంఘం అనేది சபை என்பது మరి పరలోకంలో చేరాలని பரலோகத்தில் சேர வேண்டும் என்று ఎఫెసీ 3:15 రాయబడి ఉన్నది. எபேசியர் 3:15 எழுதப்பட்டிருக்கிறது. చూడండి, பாருங்கள், 3:15 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారు కావాలనియు ప్రార్థించుచున్నాను. ప్రియమైన దేవుడారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, ప్రభునందు మనం పరిపూర్ణం కావాలని கர்த்தருக்குள் நாம்
பரிபூர்ணமாக పౌలు வேண்டும் భక్తుడు తెలియజేస్తున్నాడు. பவுல் பக்தன் தெரியப்படுத்துகிறார். సంఘములకు అనేక పేర్లు ఉన్నప్పటికీ சபைக்கு அநேக பெயர்கள் இருந்தாலும் ప్రకటన గ్రంథంలో మాత్రము வெளிப்படுத்தும் విశేషితం జయించే వారు ఎవరో ஜெயம் கொள்கிறவன் எவனோ వారికే అని చెప్తున్నాడు దేవుడు. அவனுக்கே என்று சொல்கிறார் தேவன். కాబట్టి మనము సంఘంలోనికి పోబోతున్నాము. நாம் சர்வ சபைக்குள்ளாக செல்ல போகிறோம். దేవుని యొక్క సన్నిధిలో தேவனுடைய சமூகத்தில் సంఘము అనగా சபை என்றால் ఏమిటి? என்ன? సంఘము అనగా ఏమిటి? சபை என்றால் என்ன? నూతన యెరూషలేముకు గుర్తుగా ఉన్నది. புதிய యెరూషలేముకు అடைయాళமாக రాసుకోండి. సంఘము అనగా சபை என்றால் అర్థం ఏంటి? பொருள் என்ன? నూతన యెరూషలేముకు గుర్తుగా ఉన్నది. நூதன యెరూషలేముకు అடைయాళமாக இருக்கிறது. వరుడి కొరకు மணவாளனுக்காக అలంకరించబడుచున్న వధువు. అలంకరింపబడ్డ మనవాటి. మూడవదిగా மூன்றாவதாக నూతన యెరూషలేము நூதன எருசலேம் అని చెప్పబడుతున్నది. என்று சொல்லப்படுகிறது. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని ఈ పిల్లలే, సంఘమును இந்த సభயை దేవుడు మహా గంభీరముగా చూపిస్తున్నాడు. தேவன் மகா கம்பீரமாய் காட்டுகிறார். కాబట్టి చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 10:22 எபிரேயருக்கு எழுதின நிருபம் 10:22. హెబ్రీ 10:22 எபிரேயர் 10:22. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. సంఘము అనగా சபை என்றால் దేవుని సన్నిధే. தேவனுடைய சந்நிதி. మనము నిష్కలంకములుగా ఉండాలి. நாம் துன்மனசாட்சி இல்லாதவர்களாய் இருக்க வேண்டும். మనం పరిశుద్ధముగా ఉండాలి. நாம் பரிசுத்தமாய் இருக்க வேண்டும். మనము కల్మషము లేని వారు ఉండాలి. நாம் எந்த ஒரு கரை இல்லாதவர்களாய் இருக்க మన గురి దేవుడై ఉండాలి. நம்முடைய குறி தேவனாய் కనుక இருக்க வேண்டும். సంఘము అనగా దేవుని సన్నిధి. அப்படி என்றால் சபை என்றால் தேவனுடைய சந்நிதி. సంఘము అనగా దేవుని ఇశ్రాయేలు అని అర్థము. சபை என்றால் தேவனுடைய இஸ்ரவேலர்கள் என்று அர்த்தம். గలతీ 6:14 கலாத்தியர் 6:13 14 14. 6వ అధ్యాయం గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము கலாத்தியர் நிருபம் 6வது அதிகாரம் 14 వచనం. 14வது வசனம். అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవట యందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానము కృపయు కలుగునుగాక. దేవుని ఇశ్రాయేలు అని అర్థము. தேவனுடைய இஸ்ரவேலர் என்று அர்த்தம். మనకు దేవుడు ఇంత గొప్ప పేర్లను పెడుతున్నాడు. நமக்கு தேவன் இவ்வளவு பெரிய பெயர்களை வைக்கிறார். గొర్రె పిల్ల భార్య అని పేరు రాయబడినది. ஆட்டுக்குட்டி யானோருடைய மணவாட்டி என்று సంఘం అనగా గొర్రె పిల్ల భార్య. சபை என்றால் ஆட்டுக்குட்டி ప్రకటన 19:7 வெளிப்பட்ட விசேஷம். ప్రకటన 19:19 7వ వచనం. வசனம். అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దము పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవము సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిది. గొర్రెపిల్ల యొక్క భార్య ஆட்டுக்குட்டியானவருடைய மனைவி. ప్రియమైన దేవులారా, ప్రియమైన దేవుని సంఘం అనగా గొర్రెపిల్ల యొక్క భార్య. సభ என்றால் ఆட்டுக்குட்டியானவருடைய மனைவி. దేవుడు సంఘమును ఎంతో ప్రేమించాడు. தேவன் சபை எவ்வளவோ அன்பு கூர்ந்தார். ఆ ప్రేమను அந்த அன்பை ఆయన మనకు తెలియచేస్తున్నాడు. அவர் நமக்கு வெளிப்படுத்தி இருக்கிறார். అందుకే దేవుడు దేవుని ఆలయం ఎవరైనా పాడు చేస్తే వారిని దేవుడు పాడు చేస్తాడని. அதற்குதான் தேவனுடைய ஆலயத்தை யாராவது பாழாக்கினால் அவரை பாழாக்குவேன் என்று தேவ வசனம் தெரியப்படுகிறது. కాబట్టి ஆகையால் పాత నిబంధన గ్రంథంలో பழைய ఏర్పాటిன் ఆదాముకు హవ్వ భార్యగా నియమించబడింది. ஆதாமுக்கு ஏவாள் மனைவியாக క్రొత్త నియమించబడింది. నిబంధన గ్రంథంలో புதிய ஏற்பாட்டின் సంఘము క్రీస్తుకు భార్యగా నియమించబడింది. சபை கிறிஸ்துக்கு மனைவியாக పాత నిబంధన గ్రంథంలో பழைய
ஏற்பாட்டின் புத்தகத்தில் ఎలియాజరు ఏ విధముగా రిబ్కాను తీసుకురావడానికి వెళ్ళి ఉన్నాడు. எலியாசர் எவ்விதமாய் ரெபெக்காவை அழைத்து செல்ல வந்தாரோ, ఎలియాజరు అబ్రహాము పంపినట్లుగా எலியாசரை அபிரகாம் அனுப்பிய விதமாய் దేవుని యొక్క తండ్రి అయిన దేవుడు தேவனுடைய பிதாவாகிய தேவன் మన కోసం పరిశుద్ధాత్మ దేవుడిని పంపించున్నాడు. நமக்காக பரிசுத்தாவியான தேவனை அனுப்பி இருக்கிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, హవ్వను దేవుడు సిద్ధపరుస్తున్నప్పుడు ஏவாளை தேவன் ஆயத்தப்படுத்திய போது ఎంతో అద్భుతమైన ఉద్దేశంతో సిద్ధపరిచి ఉన్నాడు. எவ்வளவு அற்புதமான நோக்கத்தோடு ஆயத்தப்படுத்தி இருந்தார். దేవుడు ఎంతో అనాది సంకల్పం చొప్పున సిద్ధపరిచి ఉన్నాడు. தேவன் எவ்வளவோ தம்முடைய அநாதி சங்கல்பத்தினால் அதை ஏற்படுத்தி అది ఎరగని హవ్వ, ஆனால் அதை அறியாத ஏவாள் దేవుడు తినవద్దన్న పండుని తిని ఉన్నది. தேவன் சாப்பிடக்கூடாது என்று சொன்ன கனியை புசித்தார். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, పండు అనగా రెండు రకాలు. கனி என்றால் இரண்டு விதம். పండు అనగా రెండు రకాలు. கனி என்றால் இரண்டு விதம். ఒకటి ஒன்று పండులో ఉన్నటువంటి సారము. கனிகளில் இருக்கிற சாரம். ఆ సారము அந்த ஒரு சாரம் పాపం. பாவம். ఆ పండు తినటం వలన, அந்த கனியை ఆ புசித்ததினாலே, సారము మనము తినటం వలన அந்த சாவத்தை புசித்ததினாலே అది లోపల పాపముగా మార్చబడి ఉన్నది. அது உள்ளாக பாவமாக மாற்றப்பட்டது. పండు అనగా கனி என்றால் అందులో విత్తనం ఉన్నది. அதிலே விதை இருக்கிறது. ఆ విత్తనము அந்த விதை అంటే అవిధేయత. என்றால் கீழ்ப்படியாமை. విత్తనము అంటే అవిధేయత. விதை என்றால் கீழ்ப்படியாமை. ఆ అవిధేయత అనేటటువంటి విత్తనము విత్తబడి அந்த கீழ்ப்படியாமை என்கிற விதை விதைக்கப்பட்டு సకల లోక మనుషులు పాపులుగా మార్చబడ్డారు. சகல உலகத்தின் ஜனங்கள் பாவமாக மாற்றப்பட்டார்கள். అందుకే వారు ఇరువురు కలిసి அதற்குதான் அவர்கள் இருவரும் ఆదాము హవ్వ ஆதாமும் ஏவாள் ఏదేనులో నుండి ஏதோனிலிருந்து దిగంబరులుగా வஸ்திரம் இல்லாதவர்கள் పాపముతో, பாவத்தோடு, శాపముతో, சாபத்தோடு, వేదనతో, வேதனையோடு, బాధతో கவலையோடு వారు ఏదేను నుండి బయటికి వచ్చి తరమబడ్డారు. அவர்கள் ஏதோனிலிருந்து வெளியே துரத்தப்பட்டார்கள். వారు అవిధేయత ఎప్పుడైతే చేశారో அவர்கள் எப்போது கீழ்ப்படியாமல் போனார்களோ, ఏదేను తోట ஏதேன் தோட்டம் వారిని తరిమి వేసింది. அவர்களை துரத்தி போட்டது. వారు మళ్ళా ఎన్నటికి రాకూడనట్లుగా அவர்கள் மீண்டும் எப்போதும் ఆ வராமல் ఏదేను తోటకు அந்த ஏதேன் தோட்டத்துக்கு దేవుడు ఖడ్గ జ్వాలను పెట్టిన, అటు ఇటు తిరిగే ఖడ్గ జ్వాలను. தேவன் அப்படியும் இப்படியும் சுற்றுகிற ஆவியின் பட்டயத்தை வைத்தாரா? అవిధేయత వలన கீழ்ப்படியாமையினாலே దిగంబరులుగా, அச்சமில்லாதவர்கள், దేవుని మహిమను కోల్పోయిన వారుగా, தேவனுடைய மகிமை இழந்தவர்கள், ఆది మానవుడు చేసినటువంటి ஆதி மனுஷன் செய்த ఆ యొక్క పాపమును, அந்த பாவத்தை, ఆ పాపమును బట్టి அந்த பாவத்தை கொண்டு ఏదేను తోట నుండి తరమబడ్డారు వాళ్ళు. ஏதேன் தோட்டத்திலிருந்து அவர்கள் துரத்தப்பட்டார்கள். అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ஆனால் கர்த்தரான இயேசு తను తాను తగ్గించుకొని தன்னை தான் தாழ்த்தி கொண்டு రిక్తునిగా చేసుకొని அவரை தன் தரித்திராய் செய்து మరణము పొందినంతగా மரணத்தில் ஊற்றும்படியாக బాధపడి வருத்தப்பட்டு శిలువ మరణమును మరణించి சிலுவையின் மரணத்தை மரணித்து తను తాను తగ్గించుకొని தன்னை தான் தாழ்த்தி கொண்டு విధేయత నేర్చుకొని கீழ்ப்படிகிறதை ఆయన கட்டுக்கொண்டு ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, அவர் இப்போது சொல்கிறார், ఏ ఏడల నుండి అయితే ఆదాము హవ్వ వెళ్ళిపోయాడు, இந்த ஏதோ தோட்டத்தில் ஆதாம் ஏவாள் சென்று விட்டார்கள். యేసు ప్రభువారు கர்த்தரான இயேசு ఆ ஆனவர் సంఘము కోసము அந்த சபைக்காக ఆయన తను తాను తగ్గించుకొని தன்னை தான் தாழ்த்தி கொண்டு బాధించబడిన తర్వాత வருத்தப்படுத்தப்பட்ட பிறகு ఆ తర్వాత ఆయన அவர் ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము வெளிப்படுத்தும் விசேஷம் 19வது அதிகாரம் 8-9లో చెప్పబడుతుంది. 8-9 சொல்லப்படுகிறது. 19వ అధ్యాయము 19வது அதிகாரம் 8-9 చూడండి. பாருங்கள். మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. వస్త్రము లేకపోయినటువంటి స్త్రీకి, வஸ்திரம் இல்லாமல் போன அந்த ஸ்திரீக்கு యేసు ప్రభువారి ద్వారా கர்த்தரான இயேசுவானவர் மூலமாய் సన్నపు నార బట్టలు ఇవ్వబడ్డాయట. மெல்லிய வஸ்திரம் கொடுக்கப்பட்டதா.
ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, గమనిస్తున్నారా? கவனிக்கிறீர்களா? అదే విధముగా அவ்விதமாகவே ఎప్పుడైతే రక్షించబడుతున్నామో எப்போது நாம் అప్పుడు ரட்சிக்கப்படுகிறோமோ మనకు రక్షణ వస్త్రం ఇవ్వబడుతుందని அப்போது நமக்கு ரட்சிப்பின் యెషయా வஸ்திரம் గ్రంథం 61:10లో రాయబడినది. ஏசாயாவின் புத்தகம் 61:10 கொடுக்க சொல்லப்படுகிறது. శృంగారమైన బాధ ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింప చేసి ఉన్నాడు, నీతి అను భయపడు నాకు ధరింప చేసి ఉన్నాడని రాయబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, దేవుడు మనకు రక్షణ వస్త్రములు தேவன் நமக்கு ரட்சிப்பின் ఎందుకు வஸ்திரத்தை ఇస్తున్నాడో తెలుసా? எதற்கு கொடுக்கிறாரோ தெரியுமா? ఆదిలో అవిధేయత వలన కోల్పోయిన వస్త్రము, మహిమ వస్త్రములు ஆலையிலே கீழ்ப்படியாமையினால் இழந்து போன యేసు மகிமை ప్రభువుకు లోబడి கர்த்தராகிய இயேசுவானவர் கீழ்ப்படி ఆయన మనకు మరలా వస్త్రము, నీతి అనే వస్త్రము ఇస్తున్నాడు. அவர் மறுபடியும் நமக்கு நீதியும் வஸ்திரத்தை தருகிறார். కాబట్టి ஆகையால் ఈ సమయంలో లోతుగా మన వాక్యంలోకి వెళ్దాం. இந்த சமயத்திலே ஆழமாய் வசனத்துக்குள்ளாக ప్రకటన గ్రంథము வெளிப்படுத்தின விஷயம் 2వ అధ్యాయము 2வது அதிகாரம் 8వ వచనం. 8வது வசனம். సంఘం కోసం దేవుడు ఎంతో పాటుపడిన విషయాన్ని మనం చూసి ఉన్నాము. சபைக்காக தேவன் எவ்வளவு பாடுகளை பட்ட விஷயம் நாம் பார்க்கிறோம். 8వ వచనం చదువుతున్నాను. 8வது వచనం படிக்கிறேன். స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయుము, మొదటి వాడును కనుడి వాడునైంది మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, స్ముర్ణ சிமர்னா అనగా என்றால் వెల్ల మరం అని అర్థం, வெள்ளை மரம், తెల్ల చెట్టు అని అర్థం. வெள்ளை மரம் என்ற அர்த்தம். స్ముర్ణ అనగా சிமர்னா என்றால் తెల్ల మరం అని అర్థం, வெள்ளை மரம் என்ற తెల్ల அர்த்தம். చెట్టు అని అర్థం. வெள்ளை மரம் என்ற அர்த்தம். ఈ కేరళ ప్రాంతంలో இந்த கேரளா பகுதியிலே రబ్బరు తీసుకునే చెట్లు ఉన్నాయి. ரப்பர் எடுக்கிற மரங்கள் మేము இருக்கிறது. కేరళకి వెళ్ళినప్పుడు நாங்கள் கேரளா சென்ற తిరిగి போது వచ్చినప్పుడు నేను ఆ కార్యాలను చూశాను. திரும்ப வருகிற போது நான் அந்த காரிகளை பார்த்தேன். ప్రతి చెట్టులో ஒவ்வொரு செடியும் మట్టిగా చీల్చి மத்தியை கிழித்து అందులో నుంచి அதிலிருந்து చుక్కలు చుక్కలుగా రబ్బర్ తీసుకున్నారు. சொட்டு சொட்டாக ரப்பர் எடுக்கிறார்கள். అదే విధముగా அவ்விதமாகவே తెల్ల చెట్టు అని ఒక చెట్టు ఉంది. வெள்ளை மரம் என்ற ஒரு மரம் అందులో இருக்கிறது. నుంచి ఒక చిగురు తీసి அதிலிருந்து ஒரு பிசின் எடுத்து ఆ చిగురుని அந்த பிசினை దేవుని సన్నిధిలో தேவனுடைய சமூகத்தில் పెట్టేటటువంటి ధూపమునకు வைக்கிற அந்த தூபத்துக்கு నైవేద్యముగా అర్పిస్తూ ఉండేవారు. அந்த பலியாக ஒப்பு கொடுப்பார்கள். దేవుడు చెప్తున్నాడు, தேவன் சொல்கிறார், స్వర్ణ సంఘములో, சிமர்னா சபையே, ఓ స్వర్ణ సంఘమా, ஓ சிமர்னா சபையே, ఇదిగో నీవు బాధించబడుతున్నావు, இதோ நீ உபத்திரப்படுகிறாய், నీవు పిండబడుతున్నావు. நீ நசுக்கப்படுகிறாய். ఈ స్వర్ణ సంఘములో இந்த சிமர்னா சபையிலே ఉన్నటువంటి ఆత్మీయులు இருக்கின்ற ஆவிக்குரியவர்கள் 33,000 మంది 33,000 సాక్షులుగా మరణించినారు. ரத்த சாட்சிகளாக மறித்தார்கள். యోహాను దినములలో யோவானின் நாட்களில் అది జరిగింది. அது நடந்தது. 33,000 మంది 33,000 యేసు దేవుడు இயேசு தேவன் అని చెప్పినందువలన என்று சொன்னதினாலே సాక్షులుగా మరణించడం జరిగింది. ரத்த சாட்சியால் மறிக்கிறது நடந்தது. అందుకే ప్రభు చెప్తున్నాడు அதற்குதான் கர்த்தர் சொல்கிறார் 10వ వచనములో, 10வது வசனத்தில், ఇదిగో మీరు శోధింపబడినట్టు. 9వ వచనం చదువుతున్నా, 9வது வசனம். నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయన నీవు ధనవంతుడవే. ప్రభు ఏం చెప్తున్నాడు? கர்த்தர் என்ன சொல்கிறார்? స్వర్ణ సంఘములకు ఏమైనదట? சிமர்னா சபைக்கு నీ என்னவாயிருக்கிறது? శ్రమను என்னுடைய உபத்திரவத்தை, దరిద్రతను தரித்திரத்தை నేను ఎరుగుదును, நான் அறிந்திருக்கிறேன். అయినను నీవు ధనవంతుడవే. ஆனாலும் நீ ஐஸ்வர்யம் உள்ளவன் தான். లోకానుసారమైన ధనము వలన உலக பிரகாரமான தனத்தினாலே మనము ఆత్మీయ విషయాలను పొందుకోలేము. நாம் ஆவிக்குரிய விஷயங்களை பெற்றுக்கொள்ள ఈ முடியாது. స్వర్ణ సంఘము இந்த சிமர்னா ఆత్మీయముగా దరిద్రముగా ఉన్నారు, ஆவிக்குரிய விஷயத்தில் தரித்திராய் இருக்கிறார்கள். లోకానుసారముగా ధనవంతులుగా ఉన్నారు. உலக பிரகாரமான ஐஸ்வர்யவான்களாய் இருக்கிறார்கள். ప్రియమైన దేవులారా, பிரியமான தேவனுடைய ఈ பிள்ளைகளே, లోక ధనము చేత మనము దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేము. இந்த உலக ஐஸ்வர்யத்தினால் நாம் தேவனுடைய ராஜ்யத்தை சம்பாதிக்கோட దేవుని వాక్యము లేకపోతే தேவனுடைய வசனம் இல்லாவிட்டால் మనము దరిద్రులమే. நாம் தரித்திரர்கள் தான். దేవుడు లేకపోతే தேவன் இல்லாவிட்டால் మనము దేనికి పనికిరాని వారమే. நாம் எதற்கும் உதவாதவர்கள் தான். మనం బలహీనులమే. நாம் பலவீனர்கள் தான்.
కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ஆகியால் கர்த்தர் சொல்கிறார், నీవు ధనవంతుడవే, நீ ஐஸ்வர்யமுள்ளவன். తాము యూదులు అని చెప్పుకొనుచు நாங்கள் யூதர் என்று சொல்லிக்கொண்டு యూదులు కాక யூதராயின సాతాను సమాజపు சாத்தானுடைய கூட்டமாய் వారి వలన அவர்களால் నీకు కలుగు దూషణి ఎరుగుదును. உனக்கு உண்டாகும் தூஷணத்தை நான் యూదులు அறிவேன். కాకుండానే యూదులు అని చెప్పుకునే వారు ఆ సంఘములు ఉన్నారట. யூதராய் இராமல் யூதர்கள் என்று சொல்கிற ஒரு சில பேர் அங்கே இருக்கிறார்கள். ప్రియమైన దేవులారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, ఎప్పుడైతే எப்போதாவது ఒక మనిషి పాపం చేస్తాడో ஒரு மனுஷன் பாவம் செய்வானோ ఆ ఆత్మ చనిపోతుంది. அந்த ஆவி மரித்து போகும். పాపం చేసిన వెంటనే பாவம் செய்த ఆ உடனே మనిషి ఆత్మ చనిపోతుంది. அந்த மனுஷனுடைய ஆவி இறந்து போகும். శరీరం ఏమో బాగానే ఉంటుంది. சரீரமோ நல்லதா இருக்கும். ఏ ఆత్మ అయితే చనిపోయి ఉంటుందో எந்த ஆவி மரித்து போயிருக்குமோ ఆత్మ దేవుని సన్నిధికి రాలేరు, அந்த ஆவி தேவனுடைய சமூகத்தில் దేవుని సన్నిధిలో కూర్చోలేరు, தேவனுடைய சமூகத்தில் దేవుని సన్నిధిలో పాడలేరు, தேவனுடைய சமூகத்தில் பாட దేవుని ఆనందములు ఉండలేరు, தேவனுக்குள் ஆனந்தமாய் దేవుని కనపరచలేరు, தேவனை கனப்படுத்த దేవుని గురించి మాటలు వినలేరు, தேவனை குறித்த வார்த்தைகளை దేవునికి கேட்க బహు దూరముగా ఉంటారు. தேவனுக்கு மிக தூரமாய் இருப்பார்கள். అదే విధముగా விதமாகவே దేవుని మాట వినేవారుగా ఉన్నట్లయితే தேவனுடைய வார்த்தை கேட்கிறவர்களாய் దేవుని సన్నిధికి దగ్గరగా ఉంటారు. தேவனுடைய சமூகத்துக்கு சமீபமாய் దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండాలని కోరుకుంటారు. தேவனுடைய சமூகத்தில் எப்போதும் இருக்க வேண்டும் என்று లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా ఉరకలు వేస్తూ ఉంటుంది. உள்ளே இருக்கிற பரிசுத்தாத்மா எப்போது கூட துள்ளிக்கொண்டே இருக்கும். అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, அதற்குதான் தேவனுடைய வசனம் యూదులు కాకుండానే யூதராய் இராமல் యూదులని చెప్పుకుంటున్నారు. யூதர்கள் என்று சொல்லிக் கொள்கிறார். పాపం చేసినటువంటి பாவம் செய்த ఆత్మ చచ్చిపోతుంది. ஆவி சாகும். పాపం వల్ల వచ్చే జీతము మరణము. பாவத்தினால் வரும் சம்பளம் மரணம். అది దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. என்று தேவனுடைய வசனம் ఏ தெரியப்படுகிறது. వ్యక్తి పాపం చేసినా సరే எந்த நபர் பாவம் செய்தாலும் சரி అక్కడే చనిపోతారు వారు. அங்கேயே மரித்து போவார்கள். పాపములో ఉన్నప్పుడు వారు చనిపోయిన వారితో లెక్క. பாவத்தில் இருக்கும்போது அவர்கள் மரித்தவருக்கு சமானம். జీవించిన పేరు మాత్రం ఉండదు కానీ నీవు మృతుడవే. ஜீவிக்கிற பேர் மாற்றம் இருக்கு, ஆனால் நீ மரித்தவன் தான். ప్రియమైన దేవుడు కాదు, பிரியமான ఈ தேவனுடைய స్మరణ సంఘమునకు இந்த சிவన్న சபைக்கு శ్రమ దేవుడు ఎరిగిన్నాడు. உபத்திரம் தேவன் అక్కడ அறிந்திருக்கிறார். ఉన్నటువంటి దరిద్రం ఎరిగి ఉన్నాడు. அங்கே இருக்கிற தரித்திரத்தை కానీ వారు ధనమును వారు ప్రేమిస్తున్నారు. ஆனால் அவர்கள் ஐஸ்வர்யத்தை యూదులు விரும்புகிறார்கள். అని చెప్పుకుంటున్నారు. யூதர்கள் என்று சொல்லிக் கொள்கிறார்கள். అది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. அதை தேவன் நம்மோடு பேசுகிறார். నీవు పొందబోవు நீ பல శ్రమలకు భయపడకము. பாடுகளை குறித்து ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రభు చెప్తున్నాడు, கர்த்தர் சொல்கிறார், మీరు శోధించబడబోతున్నారు. நீங்கள் சோதிக்கப்பட போகிறீர்கள். సాతాను మిమ్మల్ని శోధిస్తాడు. சாத்தான் உங்களை சோதிப்பான். మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. உங்களில் சிலரை காவலில் 10 దినములు శ్రమ కలుగును. 10 நாள் உபத்திரப்படுவீர்கள். 10 దినములంటే 10 దినాలని అర్థం కాదు. 10 நாளைகள் 10 நாள் என்று அர்த்தம் அல்ல. నీకు ఎన్నిసార్లు చెప్పాను? உனக்கு எத்தனை தடவை சொன்னேன்? 100 సార్లు చెప్పి నీకు అర్థం కాదురా. 100 முறை சொன்னாலும் உனக்கு புரியாதுடா. అంటే అర్థం ఏంటి? என்றால் பொருள் 100 సార్లు చెప్పినట్టు కాదు. 100 முறை சொன்ன விதமாய் ఆ அல்ல. మాట అలాగూ చెప్తారు. அந்த வார்த்தை அவ்வாறு சொல்வார்கள். ఆ విధముగా அவ்விதமாய் ప్రభు చెప్తున్నాడు, 10 దినాలు నీకు శ్రమ వస్తుంది. கர்த்தர் சொல்கிறார், 10 நாள் உனக்கு பாடுகள் இருக்கும். 10 దినముల వరకు నీకు శ్రమ కలుగుతుంది. 10 நாள் வரைக்கும் உனக்கு మరణము వరకు నమ్మకముగా ఉండుము. அந்த வரைக்கும் உண்மையாயிரு. దానియేలు தானிయేல் 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి అయ్యా, 10 நாட்கள் எங்களை பரீட்சையும் ஐயா. ఆ తర్వాత మీరు మమ్మల్ని పరీక్షించి చూడండి అన్నాడు. அதன் பின்பாக எங்களை பரீட்சை 10 దినాలంటే 10 దినాలని కాదు, 10 நாள் என்றால் 10 நாள் కొన్ని அல்ல. దినాలు. சில நாட்கள். కనుక ఈ స్వర్ణ సంఘమునకు ஆகையால் இந்த சிவந்த சபைக்கு సాతాను చేత ఎక్కువ శోధన ఉన్నది. சாத்தான் மூலமாக அதிகமான சோதனை వారు இருக்கிறது. ఎక్కువగా సొమ్మసిల్లిపోతున్నారు. அவர்கள் அதிகமாக சோர்ந்து போகிறார்கள். అందుకు ప్రభు చెప్తున్నాడు, அதற்கு கர்த்தர் சொல்கிறார், నీవు పొందుము శ్రమలకు భయపడకుము. நீ படப்போகிற பாடுகளை குறித்து ఇదిగో பயப்படாதே. మీరు శోధింపబడినట్లు இதோ நீங்கள் சோதிக்கப்பட అపవాది మీలో కొందరిని చెట్ల వేయబోచున్నాడు. பிசாசானவர் உங்களில் சிலரை காவலில் போடுவார். 10 దినములు శ్రమ కలుగును. 10 நாள் உத்தரப்படுவீர்கள். మరణం వరకు నమ్మకముగా ఉండుము. ஆகிலும் மரண வரைக்கும் உண்மையாயிரு. ఎంతవరకు నమ్మకంగా ఉండాలి? எதுவரைக்கும் உண்மையா இருக்க வேண்டும்? మరణం వరకు. மரண మనకి பரியந்தம். శ్రమ వచ్చిందంటే దేవుడు తెలియకుండా రావట్లేదు. நமக்கு
தேவனுக்கு தெரியாமல் எந்த சோதனையும் நாம் మనకు ఏ மேற்கொள்ள కష్టం மாட்டோம். వచ్చినా దేవునికి తెలిసే వస్తుంది. நமக்கு எந்த கஷ்டம் வந்தாலும் தேவனுக்கு தெரிந்துதான் అలాగే வரும். మీరు శోధన పడకున్నట్లు మెలకు కలిగి ప్రార్థించమని దేవుడు తెలియజేశాడు. அதுக்கு தான் நீ சோதனைக்கு உட்படாமல் நீ விழித்திருந்து ஜெபம் பண்ணு என்று சொன்னார். మనం ఏం చేయాలి? நாம் என்ன செய்ய வேண்டும்? ప్రార్థన చేయాలి. ஜெபிக்க வேண்டும். ఉదయం ప్రార్థన చేయాలి, காலையில் ஜெபிக்க మధ్యాహ్నం வேண்டும். ప్రార్థించాలి, மதியம் ஜெபிக்க రాత్రి வேண்டும். ప్రార్థించాలి. இரவும் ஜெபிக்க 24 గంటల్లో ప్రార్థనలో ఉండాలి. 24 மணி దేవునితో మాట్లాడుతూ ఉండాలి. தேவனோடு பேசிக் దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. தேவனோடு ஐக்கியம் మన దర్శనం ఒకటే. நம்முடைய దర్శనం పరలోకమే మన దర్శనం. పరలోకమే మన దర్శనం. పరలోకానికి వెళ్ళబోతున్నాను నేను. பரலோகத்துக்கு செல்ல போகிறேன் நான். నేను పరలోకానికి వెళ్ళేదాన్ని వెళ్ళేవాడను. நான் பரலோகத்துக்கு செல்ல போகிறேன் செல்ல போகிறேன். దేవుడు నాకు ఇంత గొప్ప అభిషేకమును దయచేసి ఉన్నాడు. தேவன் எனக்கு இவ்வளவு பெரிய அபிஷேகத்தை கொடுத்திருக்கிறார். అది మనం ఉద్దేశంతో ఉండాలి. இந்த ஒரு நோக்கத்தோடு ఒక இருக்கிறேன். దర్శనం కలిగిన ప్రార్థన కలిగి ఉండాలి. ஒரு தரிசனத்தை அடைந்திருக்கிற ఒక దర్శనం కలిగిన జీవితం కలిగి ఉండాలి. ஒரு தரிசனம் அடைந்திருக்கிற வாழ்க்கை நாம் ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவனுடைய ఈ స్వర్ణ సంఘము இந்த சிமர்னா సహిస్తేనే சகித்தால் தான் మహిమ వస్త్రము దేవుడు ఇస్తాడు వారికి. மகிமையின் வஸ்திரம் தேவன் அவர்களுக்கு స్వర్ణ கொடுப்பார். సంఘము சிமர்னா சபை ఈ శోధను సహిస్తేనే இந்த சோதனை சகித்தால் మహిమ వస్త్రము மகிமையின் வஸ்திரம் పొందుకుంటారు. பெற்றுக்கொள்வார். జీవ కిరీటాన్ని పొందుకుంటారు. ஜீவ கிரீடத்தை వధువు సంఘముగా మారుతారు. மனவாட்டியாக అయితే மாறுவார். వారు ఏం చేయాలి? ஆனால் அவர்கள் என்ன మరణం వరకు నమ్మకంగా ఉండాలి. மரண பரியந்தம் உண்மையா இருக்க ఎంత வேண்டும். నమ్మకమైన జీవితం మనకుందా? அவளும் நம்பிக்கையா வாழ்க்கை நமக்கு భర్త இருக்கிறது. ఒక మాట అంటే తట్టుకోగలుగుతున్నావా? கணவன் ஒரு வார்த்தை சொன்னா நீங்க பொறுத்து கொள்கிறீர்களா? మన వాళ్ళు ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోగలుగుతున్నావా? நம்முடையவர்கள் யாராவது ஒரு வார்த்தை சொன்னால் కొంచెం కూడా ఓర్చుకోలేకపోతున్నాము. கொஞ்சம் கூட பொறுத்து கொள்ளாமல் మనం படுகிறார்கள். పురుగులాగున్నావా? நாங்கள் புழுக்களாய் இருக்கிறோம். పాములాగున్నావా? பாம்பை போல இருக்கிறோம். వెంటనే కాటి వేసే రీతిలో ఉన్నావా? உடனே அதை கொத்துகிற விதமா இருக்கிறோமா? లేకపోతే இல்லை என்றால் ఆ గాసు పురుగు మనే ముడవ తీసుకునే రీతిలో ఉన్నామా? அந்த புழுவை போல முடங்கி போகிற விதமா இருக்கிறோமா? ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவனுடைய మనము ఓర్పు కలిగి జీవించాలి. நாம் பொறுமை அடைந்து வாழ మనకి வேண்டும். ఓర్పు కావాలి. நமக்கு பொறுமை வேண்டும். శారీరకంగా మనం చచ్చిపోవాలి. శరీర ప్రకారమైన நாம் ఆత్మీయంగా బ్రతకాలి. ஆவிக்குரிய விதமாய் ఎవరు ఏమన్నా ఎన్ని నిందలు వేసినా సరే யார் என்ன சொன்னாலும் என்ன எவ்வளவு நிந்தை போட்டாலும் சரி, మనకి ఒకే గురి కలిగి ఉండాలి. நாம் ஒரே குறியை அடைந்து జయించిన వారికి கொண்டிருக்கிறோம். రెండో మరణం ఉండదట. இரண்டாம் மரணம் ఏంటి ఆ రెండో మరణం? అది మనం చూడబోతున్నాం. என்ன அந்த இரண்டாம் மரணம் என்று మనం பார்க்க జయించాలి. நாம் ஜெயிக்க வேண்டும். సంఘములను చేర్చబడి నీవు சபையை குறித்து தெரிந்து கொள்ள నీ పేరు ఓర్పు కలిగి ఉండాలి. நீ பொறுமையை அடைந்திருக்க నీ வேண்டும். పేరు ఓర్పు అని చెప్పుకోవాలి. உன் பெயர் பொறுமை என்று నువ్వు சொல்ல வேண்டும். సహనము కలిగి ఉండాలి. நீ பொறுமையா இருக்க నువ్వు வேண்டும். ఎంత ఓర్చుకుంటావో நீ எவ்வளவு பொறுத்து கொள்வாயோ అంత మంచిది. அவ்வளவு நல்லது. నీ పరలోకపు తండ్రి பரலோகத்தின் பிதா పరిపూర్ణులైనట్లుగా பரிபூர்ணமாய் இருக்கிறது போல మీరు పరిపూర్ణులైనడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. நீங்களும் பரிபூர்ணமாய் இருங்கள் என்று தேவ வசனம் சொல்கிறது. ఎవరేమన్నా పర్వాలేదు. யார் என்ன சொன்னாலும் பரவாயில்லை. విజయ్ టీవీలో விஜய் டிவியில బిగ్ బాస్ అనే ఒక ప్రోగ్రామ్ వేస్తున్నారు. பிக் பாஸ் என்ற ஒரு ப்ரோக்ராம் போடுகிறார்கள். ఒక 2 రోజులు నేను అది చూశాను. 2 நாட்கள் நான் அதை பார்த்தேன். ఒక అమ్మాయి ஒரு பொண்ணு గెలవాలనే పోరాడుతుంది. ஜெயிக்கணும்னே போராடுறாங்க. మిగతా వాళ్ళందరూ மீதமுள்ளவர்கள் ఆ எல்லாம் అమ్మాయి మీద లేనిపోని నిందలు వేసి మాట్లాడుతుంది. அந்த பெண்ணின் மேல இல்லாத பொல்லாத சொல்லி பேசுகிறார்கள். ఆ విషయాన్ని அந்த விஷயத்தை వీళ్ళందరూ మర్చిపోయారు. మేము గెలవాలన్న సంగతి మర్చిపోయారు. இவர்கள் எல்லாம் மறந்து போனார்கள். ఈ అమ్మాయి మాత్రం அந்த இந்த பெண் ఎవరు ఏమనుకుంటున్నా బయటకు వెళ్ళిపోతుంది. யார் என்ன சொன்னாலும் வெளியே போவார். పాత మంది వచ్చింది. அதன் பிறகு மீண்டும் వాళ్ళంతా పాటలు పడుతుంటారు, సినిమా పాటలు. அவர்கள் எல்லாம் சினிமா பாட்டு మళ్ళా பாடுவார்கள். బయటకు వెళ్ళింది. மீண்டும் வெளியே మళ్ళా செல்வார். వస్తుంది. மீண்டும் నేను வருவார். అది చూశాను. நான் அதை பார்த்தேன். ఆ సినిమా యాక్టర్ అంత సహనం నుంచి వచ్చింది அந்த సినిమా ஆக்டருக்கு అவ்வளவு பொறுமை అని எங்கே ఆమె యొక్క బయోడేటా చూస్తే என்று அவர்கள் பயோடேட்டா பார்த்தா ఆవిడది కేరళ. அவர்களுடைய అతి கேரளா. చిన్న వయసులో తల్లి చనిపోయింది. சின்ன వయసుலயே தாய் மறந்து போனார். అనేక శ్రమలు అనుభవించింది. அநேக பாடுகளை శ్రమ அனுபவித்தார். వల్ల ఓర్పు నేర్చుకుంది. அந்த பாடுகள் மூலமாய் பொறுமை యేసునే నేర్చుకోలే. ఇంకా இயேசுவை கற்றுக்கொள்ளவில்லை. ఆ పేరు ఏదో గుర్తురాట్లేదు. எனக்கு நினைவுக்கு வரவில்லை. ఏం పేరు? என்ன பெயர்? మీకు తెలుసా లేదా అని పరీక్షించండి. உங்களுக்கு தெரியுமா இல்லைன்னு பரிசீலிக்கிறேன். అర్థమైందా? புரியுதா? గెలవాలనే చూస్తున్నా.
ஜெயிக்க வேண்டும் என்று ఆ பார்க்கிறார். అమ్మాయి అంత ఓర్పు ఒకే గురి కలిగి ఉంది. அந்த பெண் அவ்வளவு பொறுமையா ஒரே குறியை அடைந்திருக்கிறார். అది చూసి அதை பார்த்து నేను కూడా మిసురుకాలించా நான் கூட மிஸ் கால் கொடுத்தேன். ఓర్పుకి. பொறுமைக்கு. అర్థమైందా? புரிந்ததா? ఈ రియల్ షో అని இது ஒரு ரியல் ஷோ. ఆ కుటుంబంతా కలిపి அந்த குடும்பம் கலந்து ఎలా కలిసి ఉంటారు, ఎవరు ఉంటారు, ఎవరు పోతారు అనే విధంగా ఎవరు யார் கலந்து இருப்பார்கள், யார் ఆ இருப்பார்கள், షో ఎవరి బ్రెయిన్ లో వచ్చిందో ఏమో గాని அந்த ஷோ யாருடைய பிரெயின் வந்ததோ என்னமோ. అది చూసిన 2 రోజులు నాకు అనిపించింది ఆ దేవుడు కూడా ఇలా మాట్లాడితే బాగుంటుంది. அதை பார்த்த 2 நாட்கள் எனக்கு தோன்றியது, என் தேவன் கூட இப்படி பேசினால் நன்றா இருக்கும் என்று. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ஆனால் பிரியமான தேவனுடைய ఈ பிள்ளைகளே, స్వర్ణ సంఘాన్ని దేవుడు చెప్తున్నాడు, இந்த சிமர்னா சபைக்கு தேவன் சொல்கிறார், నీకు శ్రమ వస్తుంది உனக்கு பாடுகள் வரும், కానీ నువ్వు భయపడవద్దు. ஆனால் நீ பயப்படாதே. నువ్వు శోధించబడతో, நீ சோதிக்கப்படுவாய். అపవాది నిన్ను శోధిస్తుంది, பிசாசானவன் உன்னை కొందరిని சோதிப்பான், చెరల వేస్తుంది. சிலரை காவலை போடுவான். కేవలం 10 దినాలే, வெறும் 10 நாட்கள் தான், స్వల్పమైన దినాలే, வெறும் சின்ன நாட்கள் தான், కొద్ది ఆయుష్కాలమే నీది. கொஞ்சம் ஆயுஷ் ఆ ఖర్చులు ఓర్చుకో, அத కొంచెத்தில் நீ பொறுமையாய் నేను నీకేమిస్తాను? நான் உனக்கு என்ன தருவேன்? జీవ కిరీటాన్ని ఇస్తాను. జీవ కిరీటத்தை తరువేன். మరణం వరకు నమ్మకంగా ఉండు. அந்த பரியந்தம் உண்மையாயிரு. 10 రోజులు ఓర్చుకొని 10 நாள் பொறுத்து 11వ రోజు 11ஆம் நாள் రెచ్చిపోయేది కాదు. స్వర్ణ సంఘము அதை அவ்வாறு రెచ్చిపోయేది కాదు. ఆ మాట తమిళ లేదా? అదిరిపోయేది కాదు, பொங்கி போவதல்ல. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, దేవుడు మనతో చెప్తున్నాడు தேவன் நம்மோட சொல்கிறார், ఎంతవరకు నమ్మకం ఉండాలి? இதுவரைக்கும் உண்மையா இருக்கு. శారీరక సంఘం ఎంతవరకు నమ్మకం ఉండాలి? ஷாலோம் சபை எதுவரைக்கும் உண்மையா ఎంతవరకు నమ్మకం ఉండాలి? எதுவரைக்கும் உண்மையா வேண்டும். నేను వెళ్తున్నప్పుడు நீங்கள் செல்கிற போது నేను పెడితే ఎవరైనా చంపలు పగ కొట్టండి వాళ్ళని. அவங்களை கன்னத்தை அப்படியே அடி. మీరు మరణ వరకు నమ్మకం ఉంటారా? நீங்க மரணம் வரைக்கும் உண்மையா இருப்பீங்களா? అప్పుడే அப்போது నన్ను ఎందుకు నాకు పెట్టకు అని అంటారు. என்னை ஏன்டா அடித்தான் என்று கேட்பார். ఈ శక్తి దేవుడే మనకి ఇస్తాడు. இந்த சக்தி தேவன் தான் దేవుడి దగ్గర మనం అది పొందుకోవాలి. தேவனிடம் நாம் அதை பெற்றுக்கொள்ள வேண்டும். జయించువాడెవడు ஜெயிக்கொள்கிறவன் எவனோ వారికి ఇస్తానని చెప్తున్నాడు, ఆయన వాగ్దానం చేస్తున్నాడు. அவனுக்கு கொடுப்பேன் என்று வாக்குத்தத்தம் ఈ செய்கிறார். సంఘానికి இந்த సభைக்கு పోలీ కార్ప్ అనే ఒక సేవకుడు ఉండేవాడు. பாலிகாப் என்கிற ஊழியர் ఈ இருந்தார். స్వర్ణ సంఘానికి இந்த சிமர்னா சபைக்கு పోలీ కార్ప్ అనే ఒక సేవకుడు ఉండేవాడు. பாலிகாப் என்ற ஊழியர் இருந்தார். ఆయన చాలా వృద్ధుడు. அவர் மிகவும் முதிர் வயதானவர். ఆ రోమా సామ్రాజ్యం ఉన్న సమయంలో அந்த ரோம ராஜ்யம் இருந்த நேரத்தில் రోమా రాజు సీసరే ரோம ராஜாவான சீசர் మరి దేవుడని చెప్పమని நான் தேவன் என்று சொல்ல ఆ சொல்லி రోమా చక్రవర్తి அந்த ரோம சக்கரவர்த்தி అతన్ని బంధించి చెరలో వేసినప్పుడు, அவரை பிடித்து காவலில் போட்ட போது, అతన్ని చంపాలని ఆజ్ఞాపించినప్పుడు அவரை கொல்ல ஆணை பிறந்த போது ఒక శతాధిపతి చేతికి అప్పగించారు. ஒரு நூற்றுக்கு அதிபதிக்கு ஒப்பு கொடுத்தாங்க. ఆ శతాధిపతి அந்த நூற்றுக்கு அதிபதி అతని దగ్గరకు వచ్చి அவரிடம் வந்து మోకాలుంగి, முழங்கால் படியிட்டு, అయ్యా పెద్దాయనా, ஐயா பெரியவரே, నిన్ను చూస్తుంటే உன்னை பார்க்கிற మా போது నాన్న చూసినట్లుగా ఉన్నది. என் தகவலை பார்த்த விதமாய் இருக்கிறது. దయచేసి தயவு செய்து ఒకసారి సీసరే దేవుడని చెప్పు, ஒரு முறை சீசரை தேவன் என்று சொல்லு, లేదా తల వంచుకో. இல்லை என்ற தலை குனிங்க. నేను చెప్తా, నువ్వు చెప్పావని. நான் சொல்கிறேன், நீங்க சொன்னீங்க. ఈ శిక్ష నుండి இந்த சிச்சையிலிருந்து నీవు తప్పించబడతావు நீங்கள் தப்பிக்கப்படுவீர்கள் అని చెప్పినప్పుడు என்று சொன்னபோது అప్పుడు ఆయన అన్నాడు, அப்போது அவர் சொன்னார், నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యకు எனக்காக ஜீவனை கொடுத்த இயேசுவுக்கு నేను మోసం చేస్తానా? நான் மோசம் செய்வேனா? నా కోసం తను తాను అప్పగించుకున్నాడు ఆయన. எனக்காக தன்னை தான் ஒப்பு கொடுத்தார். అదే చోమే నా కోసం ఎదురు చూస్తున్నాడు. அந்த மகிமையுள்ளவர் எனக்காக నీకు எதிர்பார்க்கிறார். ఇవ్వబడిన పని చేయి. உனக்கு கொடுக்கப்பட்ட வேலையை செய். అయితే ஆனால் ఓ శతాధిపతి, ஒரு நூற்றுக்கு அதிபதி యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు இயேசு உன்னை அன்பு అని செய்கிறார் చెప్పి అక్కడ సువార్త చెప్తున్నాడు. என்று சொல்லி அங்கே சுவிசேஷம் சொன்னார். ఆయన చుట్టూ కట్టెలు పేర్చారు. அவரை சுற்றிலும் அந்த விறகுகளை வைத்தார்கள். ఆ కట్టెలు పేర్చి, அந்த விறகுகளை அடுக்கி, ఇదిగో இதோ నేను నిన్ను కాల్చి వేస్తున్నాను, நான் உன்னை இதோ ఒక్కసారి నువ్వు చెప్పు ஒரு முறை நீ சொல்லு అన్నప్పుడు அந்த போது కాళికాంత్ అన్నారు, அந்த பாலிகாத்து சொன்னார், శతాధిపతి நூற்றுக்கு அதிபதி దయచేసి అర్థం చేసుకో, தயவு செய்து புரிந்து கொள். యేసు నన్ను ప్రేమిస్తున్నాడు, இயேசு என்னை அன்பு నిన్ను செய்கிறார். కూడా ప్రేమిస్తున్నాడు. உன்னை கூட அன்பு செய்கிறார். నేను ఈ మంటలో కాలిపోతున్నప్పుడు நான் இந்த தீயில இறங்கிற போது నా కళ్ళల్లో, என் கண்களில் నా ముఖములో என் முகத்தில் భయం కనిపిస్తే பயம் தெரிந்தால் నేను నరకానికి వెళ్ళిపోతానని అర్థం. நான் நரகத்துக்கு செல்வேன் என்று அர்த்தம். నాలో
సంతోషము, எனக்குள்ளாக சந்தோஷம், ఆనందము, ஆனந்தம், ఒక సంతోషకరమైన తేజస్సు నాలో ఉన్నట్లయితే ஒரு சந்தோஷமான ஒரு மகிமை எனக்குள் இருந்தால் నేను మహిమ గల నా పట్టణానికి వెళ్ళబోతున్నాను நான் மகிமையில பட்டணத்துக்கு போக అని போகிறேன் అర్థమని చెప్పి என்று అర్థం என்று சொல்லி హల్లెలూయా అని పాడుతుండగా హల్లెలూయా என்று ఈ పాడికొండే స్మరణ సంఘము ఆయన చుట్టూ చేరి இந்த சிமார்னா சபையினால் அவரை சுற்றி கொண்டு హల్లెలూయా అని పాడినట్లుగా చరిత్ర చెబుతుంది. హల్లెలూయా என்று పాడి విధమాய் ఆ சரித்திரம் విధంగా అతన్ని కాల్చివేశారు. అమితమాய் அவரை ఎరిத்து పోటాர்கள். నా ప్రియమైన దేవుని బిడ్డలారా, என் பிரியமான దేవుని పరిశుద్ధ సన్నిధిలో దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఆయన కోసం మనం జీవించాలి. அவருக்காக நாம் வாழ మన పరుగు ఆయన కోసమే, நம்முடைய ఓటం మన శ్రమ ఆయన కోసమే, நம்முடைய சிரமம் మన அவர் త్యాగం ఆయన కోసమే, நம்முடைய தியாகம் మనం அவர் ఆయన కోసమే జీవించాలి. நாம் அவருக்காகவே வாழ ఆయన வேண்டும். ముఖ్యమైన పట్టణాన్ని మన కోసం సిద్ధపరిచి ఉన్నాడు. அவர் முக்கியமான పట్టణத்தை நமக்காக ஆயத்தப்படுத்தி కాబట్టి ஆகையால் ఆయన కోసం మనం సిద్ధపడాలి. அவருக்காக நாம் ஆயத்தப்பட வேண்டும். దేవుని యొక్క సన్నిధిలో தேவனுடைய సన్నిధి మన కోసం ఆయన దరిద్రుడు అయ్యాడు. நமக்காக அவர் தரித்திரராக అయితే ఆయన ఉన్నటువంటి ధనం ఏంటో తెలుసా? ஆனால் அவருக்குள்ள இருக்கிற ஐஸ்வர்யம் కృపా, మహిమైశ్వర్యం ఉన్నది ఆయన దగ్గర. கிருபையும் மகிமையும் ஐஸ்வர்யம் இருக்கிறது. ఆయన దగ్గర ఉన్నతమైన ప్రేమ ఐశ్వర్యం ఉన్నది. அவரிடம் உன்னதமான அன்பின் ஐஸ்வர்யம் ఆ இருக்கிறது. ఐశ్వర్యం మనకు కావాలి. அந்த ஐஸ்வர்யம் நமக்கு வேண்டும். ఒకరి మీద మనం బాధలు పెట్టుకుంటే ஒருவர் மேலே நம் வருத்தத்தை வரவழைத்துக் మన கொண்டால் హృదయం సంతోషంగా ఉండనే ఉండదు. நம்முடைய இருதயம் சந்தோஷமா இருக்கவே இருக்காது. దేవుని మీద ప్రేమ పెట్టుకుంటే தேவன் மேல அன்பு வைத்துக் మనం ఎప్పుడూ கொண்டால் సంతోషంగా ఉండగలం. நம்ம எப்போதும் சந்தோஷமா కాబట్టి இருப்போம். ஆகையால் దేవుని యొక్క సన్నిధిలో தேவனுடைய சமூகத்தில் ఒకటో మరణము, முதலாவது పాపం చేసినప్పుడు ఆత్మ చనిపోతుంది. பாவம் செய்த போது அந்த ஆவி மரித்து, రెండవ మరణము இரண்டாவது மரணம் నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయే మరణము. நித்திய நரகத்துக்கு செல்கிற ఆ மரணம். నిత్య నరకాగ్నికి వెళ్ళకుండా ఉండాలంటే அந்த நித்திய நரகத்துக்கு செல்லாமல் இருக்க வேண்டும். మేము పాపము చేయకుండా జీవించు. நீ பாவம் செய்யாமல் வாழு. ఒకవేళ పాపము చేస్తున్నట్లయితే ஒருவேளை పాపం செய்து கொண்டிருந்தால் దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఒప్పుకో. தேவனுடைய பரிசுத்த சந்நிதியில் ஒத்துக்கொள். ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. கர்த்தர் உன்னை அன்பு செய்கிறார். ప్రభు నిన్ను ఇష్టపడుతున్నాడు. கர்த்தர் உன்னை விரும்புகிறார். దేవుడు ఉన్నతమైన చిత్తం ఉన్నట్లయితే தேவனுடைய உன்னதமான சித்தம் రేపు 2 సంఘముల గురించి మనం నేర్చుకోవచ్చు. நாளை 2 சபைகளை குறித்து நாம் ఉన్న கற்றுக்கொள்ளலாம். సంఘములకు மன்னா சபையில దేవుడు చెప్తున్నాడు, தேவன் சொல்கிறார், ధైర్యము తెచ్చుకో, தைரியத்தை வரவழைத்துக்கொள். నీకు శ్రమ కలుగుతుంది பாடுகள் உண்டாகும் అని చెప్తున్నాడు. என்று మన சொல்கிறார். కష్టమును మన బాధలు ఆయన తేరి చూస్తున్నాడు. நம்முடைய உபத்திரவத்தை கஷ்டத்தை அவர் தேவன் நோக்கி பார்க்கிறார். మన ప్రతి విషయం దేవునికి తెలియజేసి நம்முடைய எல்லா விஷயங்களையும் தேவனுக்கு தெரியப்படுத்தும். గురియతకే మనం ప్రయాణం చేద్దాం. குறியை நோக்கி நாம் ஓடலாம். నాకు సహనము దయచేయి ప్రభువా எனக்கு பொறுமை தாரும் అని கர்த்தா ప్రభుని అడుగుదాం. என்று கர்த்தரை கேட்கலாம். సహనమునకు అధిపతి అయిన பொறுமைக்கு கர்த்தராகிய ఆయనే మనకు సహనమును దయచేయగలిగిన వాడు. அவரே நமக்கு பொறுமையை அளிக்கக்கூடியவர். ఎంత విధేయత చూపించావో எவ்வளவு கீழ்ப்படுகிறது ఆ విధేయత నాకు నేర్పించు அந்த கீழ்ப்படுகிற தன்மையை అని ప్రభుని మనం అడుగుదాం. என்று கர்த்தரை நாம் கேட்கலாம், ప్రార్థన చేసుకుందాం. ஜெபிக்கலாம். అందరము కూడా దేవుని పరిశుద్ధ సన్నిధిలో எல்லாரும் கூட தேவனுடைய பரிசுத்த சந்நிதியில் కళ్ళు మూసుకొని கண்களை மூடிக்கொண்டு, ఓ దేవా, ஓ தேவனே, ఎవరు ఏదన్నా కూడా யார் என்ன சொன்னாலும் கூட సహనము లేని వారముగా பொறுமை இல்லாதவர்களாய் మేము జీవిస్తున్నామయ్యా. நாங்கள் வாழ்கிறோம் ஐயா. పూర్ణ సంఘములు ఉన్నట్లుగా அந்த சிமந்த சபையில் మేము இருக்கிறவர்களாய் జీవిస్తున్నామయ్యా. நாங்கள் வாழ்கிறோம் ஐயா. శోధన, சோதனை సాతాను గారు వస్తున్న సంగతి మర్చిపోయి சாத்தான் மூலமாய் வருகிறது மறந்து போய் మేము రెచ్చిపోతూ ఉన్నాము. நாங்கள் பொங்கி போகிறோம். కాబట్టి ஐயா, దయ ఉంచి தயவு செய்து మమ్మల్ని క్షమించి எங்களை மன்னித்து ఆ పూర్ణ సంఘం వచ్చే శోధనను அந்த சிமந்த சபையில் வந்த சோதனை ఏ విధముగా எவ்விதமாய் జయించిన వారికి கொள்கிறவனுக்கு రెండో మరణము இரண்டாவது மரணம் నుండి తప్పించబడుతుందో தப்பிக்கப்படுகிறார்களோ ఆ నిత్య నరకాగ్ని నుంచి அந்த நித்திய நரகத்திலிருந்து నేను తప్పించబడినట్లుగా நானும் தப்பித்துக் கொள்ள సహనము నాకు నేర్పించయ్యా. பொறுமையை எனக்கு கற்றுத்தாரும். ఓర్పును నాకు దయచేయి ప్రభువా. பொறுமையை எனக்கு தாரும். మరణ వరకు నమ్మకము నెగ్గుకునిపోయా. அந்த மரியத்தை உண்மையாக దయ ఉంచి నాకు సహాయం చేయి. தயவு செய்து எனக்கு
உதவி செய்யுங்கள். ప్రభుని అడుగుదాం. கர்த்தரை கேட்கலாம். దయచేసి అందరూ నోరు తెరిచి ప్రార్థించండి. தயவு செய்து எல்லோரும் வாய் திறந்து ஜெபியுங்கள். ప్రతి కష్టాన్ని చెప్పుకొని ఏడ్చే స్థితి మనకొద్దు. ஒவ்வொரு கஷ்டத்தையும் சொல்லி அழுகிற நிலை நமக்கு வேண்டாம். ప్రభు మన కష్టాన్ని చూస్తున్నాడని ఆయనే చెప్తున్నాడు. கர்த்தர் நம்ம உபத்திரத்தை பார்க்கிறேன் அவரை சொன்னார். దర్శనం కలిగిన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. தரிசனத்தை ஆழ்ந்திருக்கிற ஜெப வாழ்க்கை நமக்கு வேண்டும். నువ్వు ఎక్కడికి ప్రయాణం అవుతున్నావు అంటే எங்கே பிரயாணம் செய்கிறாய்? పరలోకం కోసమే ప్రయాణం అవుతున్నాడు. பரலோகத்துக்காக பிரயாணமாகி మందిరానికి ఎందుకు వెళ్తున్నావు అంటే ஆலயத்துக்கு எதுக்கு செல்கிறாய்? పరలోక విషయాలు తెలుసుకోవడానికి వెళ్తున్నాడు. பரலோக விஷயங்களை தெரிந்து கொள்ள செல்கிறேன். పాపము నుండి శాపము నుండి విడుదల పొందడానికి பாவத்திலிருந்து சாபத்திலிருந்து விடுதலை ఆయన பெறுகிறேன். పరిశుద్ధ సన్నిధికి వెళ్తున్నానని చెప్పి அவருடைய பரிசுத்த சந்நிதிக்கு செல்கிறேன் என்று ప్రార్థన చేద్దాం. ஜெபிக்கலாம். రేపు 2 సంఘముల గురించి நாளை 2 சபைகளை குறித்து నేర్చుకోబోతున్నాము. கற்றுக்கொள்ள போகிறோம். ప్రార్థన చేసుకుందాం. ஜெபிக்கலாம். పరిశుద్ధుడా మీకు వందనాలు, హృదయపూర్వక స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుని వందనాలు நன்றி మనపూర్వமான స్తోత్రங்கள் செலுத்துகிறேன். మొన్న సంఘం అంటే சிம்மர்ன சபை போன்ற స్థితి మాలో కూడా ఉన్నదయ్యా. நிலை எங்களுக்குள்ளே இருக்கிறது. సహనము లేక பொறுமை இல்லாமல் యూదులు కాకుండానే யூதராக இல்லாமல் యూదులమని చెప్పుకుంటూ யூதர்கள் என்று சொல்லி నిన్ను స్తుతించాల్సిన దానికి బదులుగా உம்மை துதிப்பதற்கு பதிலாக నిన్ను స్తుతించకుండా உம்மை துதிக்காமல் అరుస్తూ கத்திக்கொண்டு కోపపడుతూ బాధపడుతూ வருத்தப்பட்டு వారి మీద వీరి మీద చెప్పుకుంటూ அவர்கள் மேலே இவர்கள் மேலே சொல்லிக்கொண்டு నీవిచ్చినటువంటి நீங்கள் கொடுத்த ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ஆசீர்வாதத்தை இழந்து ఉండే స్థితి మా నుండి తొలగించండి. இருக்கிற நிலை எங்களிடம் நீக்கிவிடும். మీ పరిశుద్ధ రక్తముతో ఈ పరిశుద్ధ రక్తத்தின் మమ్మల్ని సరి చేయమని உங்களை சரி செய்ய యేసు నామములో இயேசுவின் நாமத்தில் ప్రార్థిస్తున్నాము తండ్రి. ஜெபிக்கிறோம் தகப்பனே. ఆమేన్. ஆமென். ఆమేన్. God bless you. God bless you.